అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం రాజకీయాలు కొంచెం కీలకంగా ఉంటాయి. ఇక్కడ ఒక బలమైనటువంటి నేత పాతుకుపోయి 4 సార్లు కంటెస్ట్ చేసి గెలుస్తూనే ఉన్నాడు. గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం పవర్లే ఉన్నారు. ఆయనే గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది, మనందరికీ కూడా తెలుసు. బాచిన్ చెంచుగారెడ్డి గారు, వాళ్ళ కుమారుడు కరణం బలరామకృష్ణమూర్తి గారు, వారి కుమారుడు వెంకటేష్ బాబు గారు, పాణి హనుమిరెడ్డి అని ఒక ఆయన పల్నాడు జిల్లా నుంచి తీసుకురావటం, ఇట్లా నాకు తెలిసి 5 ఇక్కడ కంటెస్ట్ చేసినా చేయనటువంటి అద్దంకి లీడ్ చేసి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, పార్టీలతో సంబంధం లేకుండా. కానీ ఇప్పుడు కొత్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారని పల్నాడు నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు ఆయన యాక్టివిటీ అనేది అద్దంకి నియోజకవర్గంలో బాగానే జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ జిల్లాలో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి కోణంలో అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి రవికుమార్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఈయన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటికీ 4 సార్లు అద్దంకిలో గెలవటం జరిగింది. గతంలో ఒకసారి మార్టుల్లో పనిచేశారు కదా. సో 4 సార్లు కంటిన్యూగా గెలుస్తూనే వచ్చారు. కానీ అభివృద్ధి ఏది అనేది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఇది కొంతమంది కూటమి నేతలకి మింగుడు పట్టలేదు. నిజానికి అద్దంకి అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. కానీ రవికుమార్ గారి హయాంలో అభివృద్ధి చెందిందా లేదా అంటే అది అద్దంకి ప్రజలే చెప్పాల్సిన మాట. ఎందుకంటే అభివృద్ధి ఎంత జరిగింది, ఇంకా ఎంత జరగాలి అనే కోణంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవల నూతనంగా వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు మాత్రం తనదైన శైలిలో డిఫరెంట్గా అద్దంకి నియోజకవర్గంలో తన క్యాంపెయిన్లు చేస్తూ ఉన్నాడు. అయితే అశోక్ కుమార్ గారు వృత్తిరీత్యా డాక్టరు. అద్దంకిలో కూడా ఒక హాస్పిటల్ని తన సొంతంగా నిర్మించుకొని పార్టీ కార్యక్రమాలని బలోపేతం చేసుకుంటూ పార్టీ కేడర్ను కాపాడాలనేది ఆయన ఉద్దేశం. అయితే ఆయన కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. ఇది నిజంగా కూడా అవసరమైనటువంటి పరిస్థితి. 100 పడకల ఆసుపత్రి ఎక్కడ అంటే గతంలో రవికుమార్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీల్లో భాగమైనటువంటి 100 పడకల ఆసుపత్రి ఇప్పుడు మొన్నటిదాకా అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది. సో ఇప్పుడు దాన్ని ప్రకాశం జిల్లాలోకి చేర్చారు. అది కూటమి నేతలు చేసినటువంటి ఒక ప్రామిస్లో అది కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రకాశంలో చేరిన అద్దంకి అయినప్పటికి కూడా ప్రతిదానికి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఒంగోలు రిమ్స్కి, ఒంగోలు పెద్ద హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. సో అందువల్లనే అశోక్ కుమార్ గారి నినాదం ఏంటంటే 100 పడకల ఆసుపత్రి అనేది కంపల్సరీ అద్దంకి అవసరం ఉంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ఇక్కడ నుంచి అంబులెన్సుల్లో ఒంగోలు వెళ్ళేసరికి ప్రాణాపాయం జరగవచ్చు, మహిళలు అయితే డెలివరీలు జరగవచ్చు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సో అందువల్ల 100 పడకల ఆసుపత్రి అనేది అద్దంకి ఎంతైనా అవసరం అంటూ అద్దంకి నియోజకవర్గంలో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో హెల్త్ ఇష్యూస్ మీద ఒక అవగాహన అనేది తీసుకొస్తా ఉన్నాడు. సో ఇది ఒక రకంగా జనరల్గా ఇది కొన్ని ఎన్జిఓస్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి యాక్టివిటీ ఇదని చెప్పుకోవచ్చు. కానీ అశోక్ కుమార్ గారు చేస్తూ ఉన్నారు. మొత్తానికి అప్రిషియేట్ చేయొచ్చు ఈ విషయంలో మాత్రం. అయితే వైఎస్ఆర్సీపీ కేడర్ను బతికించడానికి గతంలో లేని విధంగా ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అశోక్ కుమార్ గారు. సో ఇప్పుడు ఈయన మీద తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే ఉంది. సోషల్ మీడియాలో ఆయన మీద రకరకాల వ్యంగ్యంగా పోస్టులు అయితే పెడతా ఉన్నారు. అయినప్పటికీ తన శైలి ఇంతే అంటూ ఆయన అద్దంకి నుంచి తన కార్యక్రమాలన్నీ సాగిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద అశోక్ కుమార్ గారు మాత్రం గొట్టిపాటి రవికుమార్కి గట్టి పోటీ అనే విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇది కొంతవరకు మినిస్టర్గా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారికి కొంత హెడ్ఏక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అభివృద్ధి శూన్యం, ఇంతవరకు ఇన్నేళ్లున్నా కూడా ఏమీ చేయలేదు ఈయన అనే పదాలను అయితే తీసుకొస్తున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అద్దంకి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కానీ రవికుమార్ గారు ఇన్నిసార్లు అయినప్పుడు కూడా ఆయన గవర్నమెంట్ అనుకూలించినప్పుడు కూడా ఆయన అద్దంకిని పట్టించుకోలేదు అనే కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. సరే, ప్రజలు ఓట్లు వేస్తారా లేదా అనేది సెకండ్ మ్యాటర్. కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం అనేది ఒక ప్రముఖ బాధ్యతగా తీసుకున్నటువంటి డాక్టర్
చింతలపూడి అశోక్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కోసం గట్టిగా కష్టపడుతూ ఉన్నాడు. సో క్యాడర్ కూడా ఆయనకు బాగా సహకరిస్తున్నట్టుగా ఈ మధ్య కాలంలో వార్తలు వస్తూ ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.